ఏపీ మంత్రివర్గ సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. ఇక సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్కు ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. ఇక ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పొడిగింపునకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసే వీలుంది. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలపైన కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ఏపీ మంత్రివర్గ సమావేశం 3 గంటలుగా కొనసాగుతోంది. సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లుగా కనబడుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు. శ్రీనివాస్, గత 3 గంటల ఏపీ మంత్రి మండలి సమావేశం 3 గంటల నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ సమావేశం ముగుస్తుంది. పూర్తి స్థాయిలో ఏదైతే కొత్తగా ఆమోదం తెలపాల్సిన అంశాలని వాటి మీద ఆమోదం తెలుపుతారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి మంత్రి మండలి సమావేశం ముగిసింది. అయితే 3 గంటల పాటు కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ మంత్రి మండలి సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి రానున్న 22వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రజలకి అధికారంలో రాకముందు ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఇటువంటి ప్రణాళిక ముందు సిద్ధం చేయాలి. అంతేకాకుండా ప్రజలకు ఇస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలను అందులో భాగంగా మొదట విడతలు అమలు చేయవలసినటువంటి స్త్రీశక్తికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా నూతన పాలసీ ఏదైతే మద్యం మీద నూతన పాలసీ తీసుకొచ్చారో దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరపడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ కొత్త విధానం మద్యం పాలసీలో కొత్త విధానాలు తీసుకురావాలని చెప్పిన గతంలోనే ఆ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు హామీ మేరకు కూడా మద్యం పాలసీలో కొత్త విధానాలు తీసుకొచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా 3 గంటల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల పైన అంతేకాకుండా రానున్న రోజుల్లో ప్రవేశపెట్టబడిన సంక్షేమ పథకాల పైన అన్నిటి మీద పూర్తి చర్చ జరిగింది. అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ ప్రయాణం వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కేబినెట్ ఆమోదం పొందిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.